హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ ఏంటంటే నేర్చుకునే వారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మనకేంటంటే ఆది బ్లౌజ్ ఇస్తారు, తర్వాత మనకి లైనింగ్ తీసుకొచ్చి ఇస్తారు. కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ లైనింగ్ సరిపోతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది, ఇచ్చిన కస్టమర్కి తెలియదు కదా. అయితే ఏంటంటే అట్లాంటప్పుడు మనం సరిపోని క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మనం చూసుకోవాలి ఒకటి. తర్వాత ఏంటంటే నేర్చుకునే వాళ్ళు ఏంటంటే సరిపోదు క్లాత్ సరిపోదని అంటే కస్టమర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏంటంటే కస్టమర్స్ని పోనిచ్చుకోకుండా ఉండాలంటే ఏదైనా క్లాత్ అడ్జస్ట్మెంటు చేసుకోవాలి అనుకున్నప్పుడు సైడ్స్ జాయింట్స్ కానివ్వండి, లేదంటే చంక ముక్కలు కానీ పడ్డప్పుడు మీరు మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే సేమ్ ఇదే కలర్లో ఉన్నది మీరు ఎలాగైనా కూడా మామూలుగా ఆ బ్లౌజ్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. కుట్టేసిన తర్వాత క్లాత్ సరిపోలేదని చెప్పేసానని మీరు చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ అడ్జస్ట్ చేస్తారు, అది కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కాబట్టి వాళ్ళు కుట్టారు సరిపోయింది మీరు సరిపోదంటున్నారని చెప్పేసాను కస్టమర్ అనే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఆ కస్టమర్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మీరు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, స్టిచ్చింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే లైనింగ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళేంటి అదే సరిపోతుంది అని చెప్పేసి అన్నట్టుగా వాదేస్తుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే తప్పదు, మనం ఇట్లాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ముక్కలు పడ్డప్పుడు వేరే క్లాత్ని జాయిన్ చేసుకోవటం కానివ్వండి, లేదంటే మెయిన్ క్లాత్ని మనం జాయిన్ చేసేసుకోవటం కానివ్వండి లైనింగ్కి, ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. మనకు సరిపోదు అని చెప్పేసి అని అనుకోకుండా మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనం కస్టమర్ని పోగొట్టుకోలేము. తర్వాత మనకి వర్క్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి మీరు ఏంటంటే చూసుకొని చేసుకోండి. తర్వాత వాళ్ళు స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పండి ఇలా సరిపోదు, క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు ఇలాంటి పీసులు పడకుండా ఉంటాయి అనేది మీరు చెప్పొచ్చండి. ఇక్కడ చూడండి, నాకైతే షేప్ బెల్ట్తో సహా నాకు వచ్చేసింది. ఇంకా మెడ పట్టి వేయటానికి లేదు, తర్వాత నడుం పట్టి వేయటానికి కూడా క్లాత్ తగ్గుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి టైలర్లో మన తర్వాత, తప్పదండి. ఈ వీడియో కనుక మీకన్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇది నేనేంటంటే నేర్చుకునే వారి కోసం ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.